వరద మా చిన్నప్పటి ఎన్నోసార్లు చూశాను, కానీ ఆ తర్వాత అది డైవర్షన్ అయిపోయింది, ప్రాబ్లం లేదు అనుకుంటే ఆ తర్వాత మళ్ళీ ఇన్నాళ్ళకి పడింది. దాదాపు 13 ఏళ్ల తర్వాతన ఇంత బుడమేరు వరద. అయితే ఇంత వరద కాదు, అప్పుడు కూడా గతంలో ఎప్పుడు కూడా ఇంత వరద రాలేదు. ఇంత వరద ఇప్పుడే రావటం, ఎందుకంటే అంతకుముందు ఆ ప్రకాష్ నగర్ అటుపక్కకి వెళ్ళేది, కానీ ఇటుపక్కకి రావడం అన్నది ఫస్ట్ టైం జరిగింది. అయితే ఇక్కడే అసలైనటువంటి అంశం ఉంది. ఇది కాకుండా ఈ దఫా కొత్త చోట వరద రావటం అన్నటువంటిది సంచలనం సృష్టిస్తుంది. విజయవాడ నగరం మీద గన్నవరం నియోజకవర్గంలోకి ప్రవేశించే ఏలూరు బుడమేరు పంట కాలువలకు గత 3 రోజులుగా వరద ఉప్పొంగి ఎక్కడికక్కడ గట్టు దిగబడ్డాయి. ప్రధానంగా నిడమానూరు, గోడవల్లి, జక్కలనెక్కలం మార్గంలో 2 కాలువలకు 6 చోట్ల గడిపడింది. జక్కులనెక్కల నుంచి కేసరపల్లి మధ్య 4 ప్రాంతాల్లో, బుద్ధవరం పరిధిలో ఒక చోట కాలువగట్లు దిగి వరద పరిసరాల్లోని పొలాలు, ఆయా గ్రామాల మీద పడింది. తొలుత బుడమేరు 4 ప్రాంతాలు గడిపట్టడంతో జక్కలనెక్కలం, సావరగూడెం పొలాల్లోకి మనిషి లోతు నీరు చేరి గ్రామాలను చుట్టుముట్టింది. మరోవైపు చెన్నై కోల్కతా జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న నిడమానూరు, గోడవల్లి పరిసరాల్లోని పరిశ్రమల్లోకి వరద నీరు చేరి జాతీయ రహదారిపైన వరద నీరు ప్రవహిస్తుండటంతో వాహన చోదకులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. వరద కంకిపాడు మండలం వేల్పూర్ వైపుకు దూసుకెళ్లడం, ఏలూరు కాలువ కేసరపల్లి పరిసరాల్లో 5 చోట్ల గండిపట్టడంతో కేసరపల్లి, ఉప్పలూరు మార్గంలోని పొలాలతో పాటు ఎస్ఎల్వి గృహ సముదాయం కూడా పూర్తిగా నీట మునిగింది. రాత్రికి వరద తగ్గుముఖం పట్టడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు.